ఇదంతా స్టోర్ కదా, ఈ స్టోర్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా ఏం లేదు, బాక్సులు లోడింగ్ అన్లోడింగ్ వరకు. ఓకే, లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది. ఈ బాక్సులు కింద వెహికల్ వస్తుంది, కింద వెహికల్ రాగానే ఇట్లా లైన్గా జమాయించుకోవాలి. మీకు పేర్లు వస్తాయి కదా, కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అంటే మీ పేరు చదవగలిగితే చాలు. ఇట్లా అంటే వేరే వాళ్ళు ఉంటారు, మీరే కాదు, ఇక్కడ 5-6 పని చేస్తున్నారు, వాళ్ళతో పాటు మీరు వచ్చేసి ఇక్కడ మొత్తం అన్ని లైన్గా ఇట్లా జమాయించుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇట్లా జమాయించుకుంటూ వెళ్ళాలి. చాలా అల్కా ఉంటుంది పని కూడా. ఇక్కడ చాలా బాగుంటుంది పని కూడా. ఇక్కడ ఆరామ్సే రెస్ట్ తీసుకోవచ్చు. ఈ స్టోర్ని ఫ్యాన్ ఉంటుంది, అక్కడ ఏసీ ఉన్నది, సురక్షితంగా ఉంచే చాలా బాగుంటుంది. ముగ్గురు ఖచ్చితంగా దీంట్లోనే ఉండాలి. సాలరీ వచ్చేసి 30,000. మా బాస్ చాలా మంచివారు. అండ్ మీకు ఇక ప్రతిరోజు వీక్ ఆఫ్ లెక్కనే, అంటే ప్రతిరోజు చుట్టూ లెక్కనే. ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే చూసుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఇక్కడ బ్యాగులు పెట్టుకోవచ్చు. రైస్ ఇచ్చిండు, మన కోసం రైస్ ప్రొవైడ్ చేసిండు. నిజంగా బాస్ ఎంత మంచిగా రైస్ చాలా మంచిగా ఉన్నాయి. రైస్ మీరు ఏం తెచ్చుకోకుండా సరే, ఒక బట్టలు తెచ్చుకోండి. మీరు వేసుకునే బట్టలు, స్నానం చేసుకునేటప్పుడు వేసుకునే బట్టలు అంతే. రెండు రగ్గులు ఉంటే సరిపోతుంది బాయ్స్ ముగ్గురికి. చాలా బాగుంటుంది చెప్తున్నా. చూడండి, రైస్ కుక్కర్ కూడా ఉంది. ఇంత హెల్ప్ అయ్యారు. మన రైస్ వాటర్ ఉంటాయి. మళ్ళీ వాటర్ ప్రతిరోజు వస్తుంది, బండి వస్తుంది. అట్లా అంట ప్రతిరోజు 2 డబ్బాలు వేస్తారు. రైస్ కుక్కర్ కూడా ఇచ్చిండు కదా. వాటర్కి అయితే డోకా లేదు, రైస్కి కూడా డోకా లేదు. రైస్ అయిపోగానే మళ్ళీ సారే తెచ్చిస్తాడు. ఫుడ్ ఫ్రీ అన్నట్టు, 3 పూటలు ఫుడ్ ఫ్రీ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి, ఈ బాక్సులు ఇవన్నీ మంచిగా చూసుకోవాలి. 3 కోట్ల ప్రాపర్టీ ఇదంతా. ఎందుకంటే పక్కా గల్లీలో ఇక మీకు చెప్పినా కదా, మొత్తం చోరీ జరిగింది అన్నట్టు 3 రోజుల కింద. అందుకే ఇదంతా మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో సార్ రోజుకొక 30,000 గారు మేము ఇక్కడ జాబ్లో జాయిన్ చేసుకుంటున్నాడు. ఓకే, చాలా ఇదంతా మంచిగా చూసుకోవాలి. మీరు చేసేది ఏం లేదు, ఆ డెలివరీ బాయ్స్ వస్తారు, వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ అని చెప్పినా కదా, వారి వర్క్ వారికి ఉంటుంది, మీ వర్క్ మీకు. ఇప్పుడు నేను ముగ్గురికి అని చెప్పిన చూడు, మీరు ఓన్లీ చూసుకోవాలి అంతే. మీరు ఓన్లీ చూసుకోవాలి, ఇక్కడ కూర్చోవాలి, టేబుల్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చోవాలి. ఓకే, ఇది కింద ఫ్లోరు, అది పైన ఫ్లోరు. ఈ కింద ఫ్లోర్లో కూర్చోవాలి 2, పైన ఫ్లోర్లో 2. నాకు తెలిసి 4 అపాయింటెడ్ చేస్తాడు కావచ్చు. నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఒక 3కి చెప్పు అని చెప్పాడు. ఇంకొకరు అవసరమైతే చెప్తాడు ఖచ్చితంగా. నేను మెసేజ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. నా వాట్సాప్ నెంబరు ఇప్పుడు నేను ఇలా పెడతా. ఓకే, నా వాట్సాప్ నెంబర్ ఇప్పుడు వస్తుంది. ఓకే, నేను మీకోసమే ఒక డైరెక్ట్ నంబర్ తీసుకున్నా, కొత్త నంబర్ తీసుకున్న, వాట్సాప్ నెంబర్ మీకోసమే. ఓకే, ఆ నంబర్కి నాకు మెసేజ్ చేయండి పర్సనల్, అది నా నంబరే. కాకపోతే అందరూ నాకు మెసేజ్ చేయకండి, కొంతమంది మాత్రం మెసేజ్ చేయండి. ఎందుకంటే అంతమందికి నేను ఎట్లా సరే వేరే జాబ్స్ ఉంటే నేను చెప్తా, సరేనా? వేరే జాబ్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇది నా నంబరే, ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఖచ్చితంగా మీకు ఎనీ టైం రిప్లై ఇస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామందికి ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నా, ప్రతి ఒక్క కామెంట్కి. సో పని మాత్రం అల్కగా ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 పూటలు ఫుడ్ ఫ్రీ ఉంటుంది. ఆరామ్సే ఇక్కడనే కూర్చోవాలి, ఇక్కడనే పడుకోవాలి. ప్రతిరోజు కూడా 30,000 సాలరీ. మరి ఇంటికాడ ఉంటే ఏం చేస్తాం బ్రో కదా, అట్టిగా ఇంటికాడ ఉంటే ఏమి రాదు. మంచిగా ఈయన పని చేసుకుంటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయింది అనుకో, 30,000 90,000 సంపాదించుకోవచ్చు కదా. అట్లా ఆ ఉద్దేశంతో చేశాను వీడియో. ఓకే, సరే. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? అందరము కష్టపడడానికే కదా బ్రో ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఫ్యామిలీని పోషించుకోవడం కోసమే కదా ఇదంతా ఆవేదన, తపన. ఓకే, పర్లేదు, అందరూ మంచి ఫ్యూచర్ ఉంటుంది అందరికీ. 5 కిలోలు ఉంటే ఒక బాక్స్ అంతే. ఇగో అల్కా 5 కిలోల బాక్స్ అంతే, భయపడాల్సిన అవసరం లేదు.
అయితే వర్క్ ఏంటంటే ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులు బయట ట్రాలీ వస్తుంది. ఆ ట్రాలీ వచ్చినప్పుడు ఒక్కొక్కరు మినిమం ఒక బాక్స్ వచ్చేసి 5 కిలోలు ఉంటుంది. 5 కిలోల బాక్సు ఒక మనిషి 100 బాక్సులు ఒక రోజు టార్గెట్ ఇస్తాడు. 100 బాక్సులు లోడింగ్ చేయాలి, ఇంకొక రోజు అన్లోడింగ్ చేయాలి 100 బాక్సులు. చాలా ఈజీ ఉంటుంది వర్క్ కూడా.